వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేటర్ అండి. ఇవాళ వచ్చేసి 'సంబాల' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి ఆది గారి సినిమా అనగానే ఒక జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నేను థియేటర్లోకి వెళ్ళాను. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా మూవీస్ అన్ని యావరేజ్గా ఆడే. బట్ ఈ మూవీ కూడా అదే టెంప్లెట్‌లో ఉంటదేమో అనుకోని భయపడుతూ ఎళ్ళాను. బట్ సినిమా చూసిన తర్వాత నేనైతే రియల్లీ షాక్డ్. ఎందుకంటే సినిమా అనేది మనకి నీట్‌గా ఒక 2 గంటల 24 నిమిషాలు మన థియేటర్‌లో అలా కూర్చోబెట్టారు. అండ్ ఈ సినిమా మెయిన్ స్టోరీ పాయింట్ కూడా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి సంబాల అన్న ఒక ఊర్లోనో ఒకరోజు ఉల్కా పడతది. అది పడిన తర్వాత అసలు ఏమయ్యింది? అండ్ ఎందుకి అది పడిన తర్వాత అందరూ విచిత్రంగా బిహేవ్ చేస్తారనమాట. అది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి మన ఆది గారు వస్తారు. అండ్ ఇంతకీ అది సాల్వ్ చేశారా లేదా అనేసి పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మీరు థియేటర్‌లో చూడాల్సిందే. అండ్ మెయిన్ వచ్చేసి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయితే టూ గుడ్ అనిపిస్తది మనకి. అండ్ నీట్‌గా ప్రజెంటేషన్ చేసి అండ్ మెయిన్ వచ్చేసి ఆ సంబాల అనే ఒక ఊరిని కూడా నీట్‌గా క్రియేట్ చేసుకున్నారు అండ్ డైరెక్టర్ గారు. అండ్ ఇందులో ఎడిటింగ్ సీన్స్ కొద్దిగా మైనస్ ఉన్నా కూడా సినిమాతో పాటు మనకి అవన్నీ కవర్ అప్ అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఆ బీజీఎం గాని అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని హర్రబుల్ ఫ్యాక్టర్స్ గాని చాలా బాగుంటాయి అనమాట. అండ్ అంటే నేను అనుకోలే సినిమాలో హర్రర్ కూడా ఉంటది ఏంట్రా అనేసి. కొన్ని సీన్స్ అయితే మనకు భయపిస్తారు. అండ్ టూ గుడ్ అనిపిస్తది. చాలా బాగుంటదనమాట. అంటే మనం ఊహించలేదు కదా సినిమా ఇంత మనకి తీసుకొస్తారని. దానివల్ల మనకి అయితే సర్ప్రైజ్ అవుతాం థియేటర్‌లోని. అండ్ మెయిన్ వచ్చేసి బీజీఎం కూడా టూ గుడ్ ఇచ్చారు. అండ్ ఎక్కడ పోవాలో అక్కడ ఇచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా స్టార్టింగ్ అంటే మనకి స్టార్ట్ అవ్వడం మంచి పాయింట్‌తో స్టార్ట్ అవుతది. ఓడియమ్మ సినిమా ఏదో బానే వెళ్తుందిరా అన్నట్టు మనకు అనిపిస్తది. సినిమాలో ఇంకోటి పెద్ద ప్లస్ ఏంటంటే సాంగ్స్ ఎక్కువ పెట్టుకోలేదు. సినిమాని ఎక్కువ మెయిన్ మనకి ఇచ్చేశారు. అండ్ మెయిన్ ఫోకస్ అండ్ మొత్తం అంతా క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసుకొని అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఎలాగుంటదంటే ఆ ఉలక ఎందుకు పడింది? అండ్ జనాలు ఎందుకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? అండ్ మధ్యలో ఎందుకు ఈ ఎర్రర్ సీక్వెన్సెస్‌లు ఇవన్నీ వస్తున్నాయి అనేసి ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఎళ్తదనమాట. సెకండ్ హాఫ్ దీనికొచ్చిన లింకులన్నీ కనెక్ట్ చేసుకొని ఎళ్తారు. అది కూడా టూ గుడ్‌గా చూపిచ్చారు. సెకండ్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ మనకి లాగ్ అనిపిస్తది. ఎందుకంటే సినిమా అనేది మనకి ఆ లింకులు అనేది తెగ్గొట్టుకొని వచ్చినప్పుడు కొద్దిగా లాగ్ అనిపిస్తదనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్ అవసరం అన్నట్టు మనకు అనిపిస్తది. అంతే తప్ప మిగతాదంతా బానే అనిపిస్తది మళ్ళీని. క్లైమాక్స్ మళ్ళీ ఓకేష్ అనిపిస్తది. క్లైమాక్స్ కూడా బానే చేశారు. అంటే ఆ దేవుడు, ఆ గుడి అంటే పర్లేదు నమ్మేసకంగానే ఉంది. ఆ పర్లేదురా బానే ఉందిరా అన్నట్టు మనకు అనిపిస్తది. సినిమా అయితే ఎక్కడ వరస్టు అనేసి మనకు అనిపించదు. సినిమా అంతా మనకు కొత్తగా చూసాంరా కాన్సెప్ట్ మొత్తం బావుందిరా అన్నట్టు మనకు అనిపిస్తది. ఒక సంబాల ఒక వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం మన సినిమా చూసిన ఒక 2 నిమిషాలు, 2 గంటలు అని నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డైరెక్టర్ గారైతే ఆది గారినైతే ఒక వేరే లెవెల్‌లో చూపించారు. ఆ యాక్షన్ సీన్స్ గాని, ఆ బీజీఎం సౌండ్ గాని అండ్ మెయిన్ మంచి థియేటర్‌కెళ్ళండి మీరు కూడా ఇవన్నీ థ్రిల్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎంజాయ్ చేసే మూమెంట్లు చాలా ఉన్నాయి. కామెడీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. కామెడీ పెద్దగా ఏం లేదు. అండ్ హీరోయిన్ రోల్ కూడా పర్లేదు బానే ఉంది. అండ్ తను ఉన్నంత రోల్‌లో అయితే తను కూడా బానే పెట్టారనిపించింది. టూ గుడ్‌గా యాక్టింగ్ చేశారు మిగతా వాళ్ళందరూ వచ్చేసి. అండ్ సినిమాలో ఏట్రా నాకు బాగా నచ్చిందంటే ఆది గారి క్యారెక్టర్, ఆ స్టోరీ పాయింట్, ఆ బీజీఎం, ఆ నరేషన్, ఆ రైటింగ్ అన్నీ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు. ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఒక 30 నిమిషాలు మీరు చూడగలిగితే మాత్రం సినిమా అంతా మీకు మంచిగా నచ్చేస్తది. అండ్ మెయిన్ వచ్చేసి ఖచ్చితంగా ఈ వీకెండ్‌కి మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ అండ్ ఈ మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. ఎటువంటి ఆలోచించకండి. మంచిగా చిల్ అవుతారు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 ఇస్తున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.